జస్ట్ కూర్చొని చేసే ఈ ఒక్క ఎక్సర్‌సైజ్ వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుందంటే నమ్ముతారా? అవునండి. భోజనం చేసిన వెంటనే కాఫ్ రైజెస్ చేయడం వల్ల ఆ మీల్ నుంచి వచ్చే బ్లడ్ షుగర్ స్పైక్‌ని 52% తగ్గించొచ్చు. అలానే భోజనం చేయగానే 10-15 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఆ మీల్ నుంచి వచ్చే బ్లడ్ షుగర్ స్పైక్‌ని 30% తగ్గించుకోవచ్చు. అలానే భోజనం చేయక ముందు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో కలుపుకొని తాగితే ఆ మీల్ నుంచి వచ్చే బ్లడ్ షుగర్ స్పైక్‌ని 30% తగ్గించుకోవచ్చు. ఇలా మీకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్‌తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ బ్యాలెన్స్ చేస్తే డయాబెటిస్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఏంటి మావ బ్రో? ఏంటి లెక్కలేస్తున్నావు? అదే మా బ్రో, కాఫ్ రైసెస్ చేస్తే 52%, వాకింగ్ చేస్తే 30%, యాపిల్ సిడర్ వెనిగర్ ఒక చెంచా నీటిలో వేసుకొని తాగితే 30%. అంటే మొత్తం కలిపి మూడు ఒకేసారి చేస్తే 112% కంట్రోల్ అయిపోద్దిగా. అలకా తప్పించాడా? ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం డాక్టర్ రవికేర్‌ని ఫాలో కొట్టేయండి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ ఎలా కంట్రోల్ అవుతుంది, బ్లడ్ షుగర్ స్పైక్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే ఎక్స్‌ప్లనేషన్‌ని కింద క్యాప్షన్‌లో పెట్టాను.